మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విజయవాడ సిపి కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా సూచించింది. మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మద్యం స్కామ్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తారీఖున విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో కూడా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణకు రావాలని కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సిట్ 3 సార్లు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఆ నోటీసులు 3 సార్లు ఇచ్చినా కూడా కసిరెడ్డి మాత్రం విచారణకి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ లో ఉన్నారని సిట్ బృందం హైదరాబాద్ లో గత 2 రోజులుగా అయితే తనిఖీలు అయితే చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు విజయసాయిరెడ్డికి కూడా సిట్ విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం అయితే చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 18వ తారీఖున ఆయన విచారణకి విజయవాడలోని సిట్ కార్యాలయానికి అయితే హాజరు కావాలని అయితే నోటీసుల్లో పేర్కొంది. కాబట్టి ఆయన విచారణకు వస్తారా ఏంటి అనేది ఇప్పుడు కొంచెం ఆసక్తికరంగా మారింది. ఓకే శ్రీకాంత్.